మూవీస్‌లోకి వచ్చినప్పుడు మీకు 'పలాస' అనేది ఒక హిట్ అంటే అందరూ కాల్ చేసి చెప్తారు కదా! ఈ సినిమా బావుంది, బా చేసావు, ఈ సాంగ్ బావుంది, పెర్ఫార్మెన్స్ బావుంది. ఆ ఫస్ట్ రెస్పాన్స్ తెలుసుకున్నప్పుడు నీకు ఎలా అనిపించింది? వెరీ హ్యాపీ అండి. హ్మ్. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా మంది ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళందరూ కాల్ చేసి చెప్పారు. లైక్ సుకుమార్ గారు, అల్లు అరవింద్ గారు, బన్నీవాస్ గారు, చాలా మంది ఇంకా నాగశౌర్య గారు, నవీన్ చంద్ర గారు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని సినిమా పలాస. అవును. చాలా మందికి అసలు ఎవర్రా ఈ కుర్రోడు అని చాలా మంది అప్పుడు కొత్తగా సెర్చ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అప్పుడు ఎలా అనిపించింది మీకు? తెలుగు ఆడియన్స్ అందరూ మీకు రెస్పాన్స్? వెరీ హ్యాపీ. అంత రెస్పాన్స్ ప్లస్ థియేటర్స్లో కూడా ఒక రెండో సినిమా చేసిన హీరోకి పాలాభిషేకాలు జరగటం అనేది నా లైఫ్లో నేను ఊహించలేదు. అవి జరిగి నేను చూశాను థియేటర్లో. పలాసలో హౌస్ఫుల్స్. యాక్చువల్లీ ఊర్లలో ఎక్కువ సెలబ్రేట్ చేశారు. చాలా పలాసలో ఆ చుట్టుపక్కల శ్రీకాకుళం ఊళ్ళలో సెలబ్రేట్ చేసుకుంటారు నిజంగా సినిమాని. ఒక పెద్ద హీరో సినిమాకి ఎట్లా అయితే ఓపెనింగ్ వస్తుందో ఆ ఏరియాస్లో అంత ఓపెనింగ్ వచ్చింది. ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్ అనే చెప్పుకోవచ్చు. యా, సంగీత్ గారు ఇంకా ఎలా అనిపించింది వీళ్ళతోటి వర్కింగ్? సెట్స్లో ఎలా ఉండేవాళ్ళు రక్షిత్ గారు మీతోటి? ఆల్రెడీ మీరు ఒక ఫిల్మ్ చేస్తున్నారు కాబట్టి హ్యావ్ దట్ గుడ్ బాండింగ్ ఉంటుంది కదా సెట్స్లో కానీ వర్క్ చేసేటప్పుడు కానీ. సో అది కొంచెం ఈజీ అయింది మూవీలో. అంత డిఫికల్ట్ ఏం లేదు. మీరు మలయాళమా? వచ్చేస్తారండి మలయాళం వాళ్ళు తెలుగు ఇండస్ట్రీకి. యా. సో హీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ డెడికేటెడ్ పర్సన్. చాలా మంచి యాక్టర్. సో ఆల్రెడీ నరగాస్లో తెలుసు. ఇప్పుడు చాలా హీ డన్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ దిస్ ఫిల్మ్. Yeah, so happy to be working with again and again you are ready to do work అన్నమాట. అండ్ రక్షిత్ గారు మీకు అంటే లైక్ ఇప్పుడు మనకి కొన్ని స్టోరీస్ వస్తుంటాయి, అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరీస్ వస్తుంటాయి. మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ జానర్స్ తీసుకోవాలి? లైక్ ఏంటి అంటే ఫర్దర్గా ఇప్పుడు ఒక 10 సినిమాలు చేశారనుకోండి, ఫర్దర్గా 11 సినిమాకి మనకు ఒక థాట్ ఉంటుంది కదా, ఇలాంటి సినిమా చేయాలి, ఇలాంటిది కొట్టాలి అని. అలా ఎలాంటి సినిమాలు చేయాలి? నాకు చిన్నప్పటి నుంచి సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆదిత్య 369 లాంటి ఒక సినిమా చేయాలని కోరిక ఉంది, మైండ్ లో అయితే ఉంది. నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి. అంటే ఫ్యూచర్ లోకి వెళ్ళటం. ఇప్పుడు కల్కి ఉంది, నేను అది ఎప్పటి నుంచో అనుకుంటా ఉండేవాడిని. ఇప్పుడు ఒక 500 సంవత్సరాలు ముందుకు వెళ్తే ఎట్లా ఉంటుంది, ఒక 500 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎట్లా ఉంటుంది అనేది మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో అట్లాంటి ఒక సినిమా అట్లాంటి ఒకటి చేస్తే ఎట్లా ఉంటుందని థాట్. కల్కి అదే. సో నాన్నగారికి ఏమైనా ఈ ఐడియా ఒకసారి షేర్ చేస్తే బాగుంటుంది, కొంచెం పెద్ద సినిమా వస్తుంది కదా మనకి. యా, అండ్ మేకింగ్లో మీకు అంటే యాజ్ ఎ డెబ్యూ డైరెక్షన్ మీకు ఫస్ట్ టైం కాబట్టి మీరు అంటే ఎలా ప్లాన్ చేసుకున్నారు సార్ మొత్తం? లైక్ ఆర్టిస్ట్ని చూసుకోవాలి, మనం సెట్స్ అన్ని చూసుకోవాలి, రైటర్ అన్ని అందరితో కోఆర్డినేషన్ ఉండాలి ఒక సినిమా డైరెక్షన్ చేసేటప్పుడు. మీరు అది అన్ని ఎలా హ్యాండిల్ చేశారు సార్? డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్, ప్లస్ రోజు మేము 500-600 మంది పనిచేస్తాం మా బిజినెస్లో. సో ఇదేం పెద్ద ఇష్యూగా నాకేమీ అనిపించలేదు. మా బిజినెస్తో కంపేర్ చేస్తే ఇది చిన్న పనే. అంతేనా? అక్కడ హ్యాండిల్ చేయడమే కష్టం అయితే. డెఫినెట్గా